Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్వీట్ బీట్రూట్ హల్వా. ఈ హల్వా స్పెషాలిటీ ఏంటంటే బెల్లంతో చేయడం. చాలా మంది బెల్లం స్వీట్స్ ఇష్టపడతారు. ఆ బెల్లంతో బీట్రూట్ హల్వా ఎంత సులువుగా చేయాలో నేను చూపిస్తా. బీట్రూట్ని శుభ్రంగా కడిగి చిన్నగా తురిమి పక్కనుంచాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి డ్రై నట్స్ అన్నీ వేయించాలి. ఈ స్వీట్కి బీట్రూట్ తాజాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కిస్మిస్ వేసి వేపి పక్కనుంచాలి. దంచిన కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు ఉడికించాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగిన బెల్లాన్ని వడకట్టాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి తురిమిన బీట్రూట్ని వేసి వేపాలి. మూత ఉంచి 2 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించాలి. బెల్లం పాకం వేసి అంతా కలిసేలాగా కలపాలి. మరొక 2 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించాలి. కండెన్స్డ్ మిల్క్ వేయండి. కండెన్స్డ్ మిల్క్ ఇష్టపడని వాళ్ళు కాచిన పాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేయండి. బాగా కలిపి కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు వేయించాలి. వేయించిన డ్రై నట్స్ కొద్దిగా నెయ్యి వేసి మరొకసారి కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో చేసిన బీట్రూట్ హల్వా రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.